ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవడికి వాడు నిర్ణయం తీసుకుంటూ పోతే నన్నేమనుకుంటారు? అబ్బోడిష్టాన్ని కాదనలేం కదమ్మా. అవునరా, కానీ శివ పెళ్లి ఆగిపోయి ఉండదని ఈ పాటికి ఊరంతా తెలిసిపోయి ఉంటది కదా. రేపొద్దున దాన్ని చేసుకోవడానికి ఎవడొస్తాడో? ఎక్స్క్యూజ్ మీ బామ్మ, ఇందాకటి నుంచి ఇంట్లో జరుగుతున్న గొడవల్ని, సమస్యల్ని, సాధక బాధకాలన్నిటినీ చూస్తూనే ఉన్నాను. చివరికి ఇష్యూ ఎక్కడ ఆగుతుందా అని ఇప్పటిదాకా ఓపిగ్గా ఆగాను. ఎక్కడ ఆగింది? శివపార్వతి పెళ్ళి ఆగిపోయింది. ఇక తనని ఎవరు పెళ్లి చేసుకుంటారు అన్న సందిగ్ధంలో ఉండిపోయారు. కానీ మీరందరూ ఇలా డల్గా ఉంటే నేనెందుకు సైలెంట్గా ఉంటాను? వరదరాజుల అంకుల్తో నా వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలు ఇప్పటిదాకా నడుస్తూనే ఉన్నాయి. గౌరీ ఆత్మహత్య చేసుకున్న తర్వాత నేను ఇంకో పెళ్లి ఎందుకు చేసుకోలేదు అని అందరూ అనుకున్నారు. కానీ మిమ్మల్ని అడగాలా వద్దా అన్న సందేహంలో ఉండిపోయాను. భగవంతుడు ఇలా రాసి పెట్టాడనుకుంటా. ఓ, ఎలా అనుకున్నారా? పెళ్లి కూతురు శివపార్వతిని ఎవరు చేసుకుంటారు అని మీరు అన్నప్పుడు నేనే చేసుకుంటాను అని నా నోటితో చెప్పాలని ఆ విధిరాతలో ఉంది. ఏంటి బావా నువ్వు అనేది? అవును బావా, ఒక ఆడపిల్ల జీవితం అన్యాయంగా, అర్ధాంతరంగా ఆగిపోకూడదు కదా. శివ వాళ్ళ అక్క గౌరీ అంటారా, తను బాగా చదువుకోవాలి, తన కలలు నెరవేరాలి, ఈ పెళ్లి పెటాకులు ఏమీ అవసరం లేదని బలవంతంగా నా పెళ్లి చేశారు అన్న దిగులుతో ఆత్మహత్య చేసుకుంది. ఓకే, తన ఆత్మ శాంతించడానికైనా నేను శివని పెళ్లి చేసుకుంటే అంతకంటే కావాల్సిందే ఉంది. ఈ ప్రపోజల్ ఎప్పుడో చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు చేయాల్సి వచ్చింది. ఇది తప్పో లేకపోతే ఒప్పో నాకైతే తెలియదు. నా మనసులో మాట అయితే చెప్పాను, ఆ తర్వాత మీ అందరి ఇష్టం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.